పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు. పని చేయని వాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. మనం మన కోసం కాదు, అందరూ ఏమనుకుంటారో అని మంది కోసం బ్రతుకుతున్నాం. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు. మనం మంచిగా బ్రతికేతే అబ్బా వాళ్ళకేంది అంటారు. ఏమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మన మంచితనం. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచి మొదలవుతుంది. సహనము కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహము కంటే ప్రమాదకరమైనది. అసలు ఈ భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, దేవుని చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇదే నా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరికీ హాని చెయ్యకపోవడమే ఒక భక్తి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఒక భక్తి. బాధలో ఉన్న వారిని ఓదార్చడం ఒక భక్తి. నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం ఒక భక్తి. మనిషి కూడా నేల తల్లిలా బ్రతకాలి. వర్షం రాగానే తన శరీరాన్ని మొత్తం తెరిచి ఉంచి ఆ నీటిని తన గర్భంలో పదిలపరిచే ఆ నేల తల్లిలా మనిషి కూడా తన జీవితంలోని అన్ని కష్టాలను తనలో ఇముడ్చుకునేలా ఉండాలి. జీవితం ఎలా ఉండాలి అంటే మన శవాన్ని మోసే చేతులు పోటీ పడాలి. ఉత్సాహంగా ఉండండి, కానీ తొందరపడకండి. ఓపికగా ఉండండి, కానీ సిగ్గుపడకండి. జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండటం కాదు. నీ మనసుకు తృప్తినిచ్చే పనిని చేయడం, నీ మనసును అర్థం చేసుకునే మనుషులతో కలిసి బ్రతకడం. మోసముతో సంపాదన రావచ్చు, కానీ దాని ప్రతిఫలం నీ వారసులు అనుభవిస్తారు. ఆ పాపం నువ్వు అనుభవిస్తారు. మనిషి గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు ఆకాశమంత పెద్దవి. మోసం చేయటంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు కూడా మంచితనం గురించి మాట్లాడితే భలే కామెడీగా ఉంటుంది. క్షమించే గుణం, చేతులు కలిపే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తి, సంపద, ఐశ్వర్యం. సముద్రం అందరికీ ఒకటే, కానీ కొందరికి ముత్యాలు లభిస్తే, కొందరికి చేపలు దొరుకుతాయి, కొందరికి కేవలం కాళ్ళు తడుస్తాయి. జీవితం అంతే, అందరికీ ఒకటే. మనం దేనికోసం ప్రయత్నిస్తే అదే దక్కుతుంది.